వెల్కమ్ టు మై ఛానల్. మనం ఈ ఛానల్లో డే టు డే క్యాల్కులేషన్స్ అంటే నిత్య జీవితంలో చాలా రకరకాల లెక్కలు చేయడం జరుగుతుంది. ఆ లెక్కలు మన నిత్య జీవితంలో ఉపయోగపడేటటువంటి లెక్కల్ని ఎలా తెలుసుకోవాలి, ఎలా చేయాలనేది మనమైతే తెలుసుకుందాం. ఈ వీడియోలో మనము ప్లాట్ యొక్క విస్తీర్ణాన్ని గజాల్లో ఎలా కనుక్కోవాలో చూద్దాం. మనకు చాలామందికి అయితే ప్లాట్స్ ఉంటాయి కదండి, ఆ ప్లాట్స్ వచ్చేసి ఫీట్లలో ఉంటుంది. అయితే వాటిని గజాలలో ఎట్లా మార్చాలి అనేది డౌట్ అయితే అందరికీ ఉంటుంది. అయితే ఈ వీడియోలో మనము గజాలలోకి ఏ విధంగా మార్చుతామో చూద్దాం. నేను ఒక ప్లాట్ని అయితే ఎగ్జాంపుల్గా తీసుకున్నా. ఆ ప్లాట్ చూడండి, దానికి ఒక పొడవు చూసినట్టయితే దీన్ని పొడవు అంటారండి, లెంత్. ఈ పొడవు చూసినట్టయితే 60 ఫీట్లు ఉంది, వెడల్పు చూసినట్టయితే 30 ఫీట్లు ఉంది. చూసినారు కదా, పొడవు 60 ఫీట్లు, వెడల్పు 30 ఫీట్లు. దీని యొక్క విస్తీర్ణాన్ని 200 స్క్వేర్ యార్డ్స్ అనేది రాశారు. అయితే 200 స్క్వేర్ యార్డ్స్ అనేది ఏ విధంగా వస్తుంది ఫస్ట్ చూద్దాం. ఎప్పుడైనా సరే ఏరియా లేదా విస్తీర్ణం, లోపల ఉన్నటువంటి ఏరియా లేదా విస్తీర్ణం కనుక్కోవాలంటే దానికి ఫార్ములా ఏంటంటే పొడవు ఇంటూ వెడల్పు. పొడవు ఎంత? 60 ఫీట్లు, వెడల్పు ఎంత? 30 ఫీట్లు. మొత్తం ఎంత వచ్చింది? 60 ఇంటూ 30 అంటే 1800 స్క్వేర్ ఫీట్స్. ఈ 1800 స్క్వేర్ ఫీట్స్ వచ్చిన దాన్ని మనము గజాలలోకి మారవాలి. గజాలలోకి మారవాలంటే ఏ విధంగా మారుస్తాము? వచ్చినటువంటి 1800 స్క్వేర్ ఫీట్స్ బై 9. అయితే ఈ 9 ఎందుకు వేసినామని అందరూ అడగడం జరుగుతుంది. ఈ 9 ఎందుకు వేసినామంటే ఒక స్క్వేర్ యార్డ్కి 9 ఫీట్లు, అంటే 9 ఫీట్లు అయితే ఒక స్క్వేర్ యార్డ్ అవుతుంది. ఇక్కడ మనకి ఎన్ని ఇచ్చాడు? 1800 స్క్వేర్ ఫీట్స్ ఇచ్చాడు. కాబట్టి 1800 స్క్వేర్ ఫీట్స్ని 9తో డివైడ్ చేస్తే మనకు 200 స్క్వేర్ యార్డ్స్ వచ్చింది. అంటే ఈ ప్లాట్ యొక్క విస్తీర్ణం ఎంత అంటే 200 గజాలు. మీరు ఏ ప్లాట్నైనా తీసుకొని ఇదే విధంగా చేయొచ్చు. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, అదేవిధంగా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి లెక్కలు మరెన్నో మన ఛానల్లో చూద్దాం. థ్యాంక్ యూ.